అలాగే మేమైతే ఆత్రేయపురం మండలం నారికమల్లి గ్రామంలో అయితే ఉన్నాం. మేమైతే ఇక్కడైతే పచ్చళ్ళు అయితే చాలా ఫేమస్. స్టార్టింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి అంట. ఇక్కడ ఎలా చేస్తారో ఆదివారంలో తెలుసుకుందాం రండి ఒకసారి కనుక్కుందాం. మనం అయితే ఇప్పుడు చూడండి, చెప్పండి కదా. అది నా కోనసీమ అండి, ఆత్రేయపురం మండలం నారికమల్లినండి. మొత్తం పచ్చళ్ళు పడతాం ఇక్కడే మొదలండి. అప్పుడే 35 సంవత్సరాలు 40 సంవత్సరాల మట్టి పచ్చళ్ళు పడుతున్నారండి. అప్పుడంటే కొద్దిగా బోనంలో పట్టివ్వరండి. ఇప్పుడు కుటుంబాలు పెరిగండి, డ్రమ్ముల్లో పట్టడం మొదలెట్టారండి, ఎక్కువైనాయండి. కానీ దాని గురించి అండి గవర్నమెంట్ మాకు సబ్సిడీ లోన్లు ఇచ్చేలాగా చేయండి. మేము వడ్డీలు తెచ్చుకుని వడ్డీలు కట్టలేకపోతున్నామండి. బోల్ మిరగాయలు తెచ్చుకోవాలి, ఆవాలు తెచ్చుకోవాలి, మామిడికాయ బోల్ రేట్ అండి. ఇవన్నీ తెచ్చుకుంటే బ్యాంకు వడ్డీలు మాకేమీ రుణం ఎత్తలేదండి. అందుని అక్కడ తప్ప ఇంకేమీ లేదండి. మాకు కొత్త సబ్సిడీ లోన్ ఇచ్చేలాగండి మాకు సాయం చేయమనండి. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అయితే అడిగాం కదా భయ్, ఇంకొన్ని కూడా అడిగి చూద్దాం ఇక్కడ ఎలా అవుతుందో ఏంటి అవుతుందో అని మొత్తం అన్ని కనుక్కుందాం. చెప్పండి. ఇదైతే మనకి ఎప్పుడు మొదలైంది ఏంటనేది? ఇది 60 సంవత్సరాల సుమారు బట్టి మొదలైందమ్మా. పిట్టావారు అని ఉన్నారు, ఆ ఇంట్లో మొదలైంది. అంటే అలా 4 గోనె కడవల్లో పెట్టి నూనె డబ్బాలు తెచ్చుకుని 7 నూనె తెచ్చుకుని ఆ గోనెలో తయారు చేసి విజయవాడ పట్టుకెళ్ళి ఊరు ఫస్ట్ స్టార్ట్ విజయవాడలో పట్టుకెళ్తే అలాగలాగా మా ఇల్లు ఆళ్ళ కుర్రోళ్ళు 4 కుర్రోళ్ళు తీసుకుని ఈ ఊరంతా కూడా అదే పోషణ ఆధారంగా మాకు అదే ఆధారం. ఎవరికి పొలాలు కానీ డబ్బు కానీ ఏమి లేదు. బాగా ఊరు వెనకబడిపోయి ఉంది. బాగా వెనకబడిపోయి ఉంటే మేము అక్కడ వడ్డీలు తెచ్చుకుని పచ్చలు పట్టుకుని మనిషికి 3 లక్షలు 4 లక్షలు సుమారు పెట్టుబడి అవుద్ది. మగవాళ్ళు 20 రోజులు వ్యాపారం చేసుకుంటారు, 10 రోజులు ఇక్కడ ఉంటారు. కొంతమంది 15 మంది కూడా ఒక లారీ పెట్టుకుంటారు. బెంగళూరు ఒకళ్ళు వెళ్తారు, కర్ణాటక ఒకళ్ళు వెళ్తారు, కడప ఒకళ్ళు వెళ్తారు, హైదరాబాద్ కొంతమంది, విశాఖపట్నం కొంతమంది అలాగే వ్యాపారం చేసుకుంటారు. కానీ మాకు పచ్చలు పెట్టుకుంటే ఎవరో లోన్ సబ్సిడీ లోన్ కానీ లైసెన్స్ కానీ ఏం లేదు. లారీలు వెళ్తుంటే లైసెన్స్ లేదని పట్టుకుని చాలా ఇబ్బంది కూడా పడిపోతున్నారు పోలీసులు. గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలన చేసినప్పుడు మాకు లైసెన్స్ ఆడవాళ్ళకి డోకరా గుంపులు ఆడవాళ్ళందరికీ లైసెన్స్ ఇచ్చారు. అవి మొన్నటి వరకు బాగానే అవి కూడా రద్దు చేసేసారు. మాకు అలాంటి ఏమైనా సాయం చేసి కొంచెం హెల్ప్ చేస్తారని మిమ్మల్ని దయకోరి అడుగుతున్నాం. విన్నారు కదా భయ్, వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా మీరు విన్నారు కదా. ఎందుకంటే వీళ్ళకి అయితే పచ్చళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే లైసెన్స్ అయితే లేదండి భయ. లైసెన్స్ గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. ఈ వీడియో అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దాకా చేరాలని చెప్పి కోరుకుంటే ఈ వీడియో అయితే పెడుతున్నాను భయ్య. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన కోనసీమ సైడ్ పెట్టి మన వాళ్ళు మనమే సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు భయ్య. వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.